టీఎస్ఎంసెట్ 2024కి సంబంధించి కౌన్సిలింగ్ డేట్స్ అయితే రావడం జరిగింది. మరి కౌన్సిలింగ్ అనేది ఏ విధంగా ఉంటుందనేది ఒక్కసారి కౌన్సిలింగ్కి సంబంధించి స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కంప్లీట్గా A to Z ఇన్ఫర్మేషన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఒకసారి ఈ వీడియోలో మీకు నేను క్లారిటీగా చూపిస్తాను. ముందుగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే టీఎస్ఎంసెట్ 2024కి సంబంధించి కౌన్సిలింగ్ గైడ్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ముందుగా ఒకసారి ఇప్పుడు మీరు డిస్ప్లే మీద ఏదైతే వెబ్సైట్ అయితే చూస్తున్నారో ఇది లాస్ట్ ఇయర్కి సంబంధించి ఈసారి కూడా మనకు కౌన్సిలింగ్కి సంబంధించి వెబ్సైట్ అనేది ఇదే విధంగా ఉంటుంది. ముందుగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వగానే ఫస్ట్ మీకు ఇక్కడ పైన మీరు కొన్ని ఆప్షన్స్ అనేది అబ్జర్వ్ అయితే చేయొచ్చు. పే, ప్రాసెసింగ్ ఫీ, అదేవిధంగా వెరిఫై, పేమెంట్ స్టేటస్, స్లాట్ బుకింగ్, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, క్యాండిడేట్ లాగిన్ అని ఈ విధంగా మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ కౌన్సిలింగ్లో ఫస్ట్ స్టెప్ కనుక చూసుకున్నట్టయితే ముందుగా మనము ప్రాసెసింగ్ ఫీ, కౌన్సిలింగ్కి సంబంధించి మనకు ప్రాసెసింగ్ ఫీ అయితే ఉంటుంది. ఆ ఫీ అనేది పే చేసి స్లాట్ అయితే బుక్ అయితే చేసుకోవాలి. అసలు స్లాట్ అంటే ఏంటి, స్లాట్ ఎందుకు బుక్ చేసుకోవాలంటే, స్లాట్ అంటే మన సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి ఏ రోజు చేయించుకోవాలనుకుంటున్నాము, ఎక్కడ చేయించుకోవాలనుకుంటున్నాము, మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి కొన్ని హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే ఉంటాయి. మీకు కూడా మీ డిస్ట్రిక్ట్లో కానీ మీ నియర్ బై కానీ హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి మీరు ముందుగానే స్లాట్ అయితే బుక్ అయితే చేసుకోవాలి. దీనికి సంబంధించి మనకు కంప్లీట్గా స్లాట్ అనేది ఎప్పటి నుండి ఎప్పటి వరకు బుక్ చేసుకోవచ్చు, అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎప్పటి నుండి ఎప్పటి వరకు చేసుకోవాలి, వెబ్ ఆప్షన్స్ అనేది ఎప్పటి నుండి ఎప్పటి వరకు చేసుకోవాలనేది కంప్లీట్ డేట్స్ అయితే అనౌన్స్ చేశారు. వాటికి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేశాను, చూడండి. సో మరి ముందుగా మీరు ఇక్కడ పైన ఏదైతే పే ప్రాసెసింగ్ ఫీ అని ఉంటుందో దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ముందుగా ఈ విధంగా ఒక విండో అయితే ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీరు ఇక్కడ ఎంసెట్కి సంబంధించి హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే కింద ఇచ్చిన క్యాప్చా కోడ్ అనేది యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ చేసి ఇక్కడ పే ఫీ ఆన్లైన్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయాలి. ఫీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఓసీబీసీకి సంబంధించి 1200, అదేవిధంగా లాస్ట్ ఇయర్ది చెప్తున్నాను, ఈసారి కూడా అంతే ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి సంబంధించి 600 అయితే కౌన్సిలింగ్కి సంబంధించి ప్రాసెసింగ్ ఫీ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ పే ఫీ ఆన్లైన్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది చూపించి ఇక్కడ పేమెంట్ ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు ఏదో ఒక పేమెంట్ ఆప్షన్ అనేది మీరు డెబిట్ కార్డ్ నుండి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోండి, మీరు మీ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి మాత్రమే ఒకసారి మీరు ప్రాసెసింగ్ ఫీ అయితే పే చేయండి. ఎందుకంటే కొన్నిసార్లు మనకు ఏదైనా ఎర్రర్ వచ్చినా సరే మళ్ళీ రిఫండ్ అవుతుంది. కాబట్టి మీరు మీ ఏటీఎం కార్డ్ నుండి కూడా ప్రాసెసింగ్ ఫీ అయితే పే అయితే చేయొచ్చు. ఈ విధంగా మీరు ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేసినట్టయితే మీ ప్రాసెసింగ్ ఫీ అనేది కంప్లీట్ అయిపోగానే ఇక్కడ మీకు ఈ విధంగా సక్సెస్ఫుల్ అని అయితే రావడం జరుగుతుంది. దాని కిందనే మీకు ఇక్కడ ప్రొసీడ్ టు స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని ఈ విధంగా చూపించడం అయితే జరుగుతుంది. సో ఎవరికైనా సరే ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేసేటప్పుడు పేమెంట్లో ఏదైనా ఎర్రర్ వచ్చినట్టయితే మనకు పైన ఏదైతే సెకండ్ ఆప్షన్ ఉంటుందో వెరిఫై పేమెంట్ స్టేటస్, దాని మీద క్లిక్ చేసి మీరు ఒకసారి మీ పేమెంట్ అనేది కంప్లీట్ అయిందా లేదా వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీరు పైన స్లాట్ బుకింగ్ మీద క్లిక్ చేయవచ్చు, లేదా ఇక్కడ కింద నేను చెప్పినట్టు ప్రొసీడ్ టు స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మళ్ళీ మీకు ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్, హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఈ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద మీకు షో అవైలబుల్ స్లాట్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు మీ బేసిక్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. ఒకసారి డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఉన్నాయా లేదా వెరిఫై చేసుకొని ఆ తర్వాత ఇక్కడ మీ సేవాకి సంబంధించి, క్యాస్ట్కి సంబంధించి, ఇన్కమ్కి సంబంధించి డీటెయిల్స్ అయితే అడుగుతుంది. వాటిని ఎంటర్ చేసి ఇక్కడ కింద ఏదైతే డిక్లరేషన్ ఉంటుందో దాన్ని క్లిక్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు ఇక్కడ ఈ విధంగా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ మీరు ముందుగా కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత సెలెక్ట్ హెల్ప్ లైన్ సెంటర్ అని ఉంటుంది. మీరు ఇక్కడ మీ నియర్ బై ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మీరు అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి హెల్ప్ లైన్ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత చూసుకున్నట్టయితే ఇక్కడ కింద మీరు డేట్, ఇప్పుడు ఎప్పుడెప్పుడు మనకు స్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయనేది డేట్ చూపిస్తుంది. డేట్ అనేది సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత కింద టైం అనేది సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీ స్లాట్ బుకింగ్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. ఈ విధంగా మీరు స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత మీరు ఏ రోజైతే సెలెక్ట్ చేసుకుంటారో, ఏ హెల్ప్ లైన్ సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో మీరు ఆ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి
అక్కడ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలనేది ఆల్రెడీ మన ఛానల్లో నేను వీడియో అయితే చేశాను. ప్రతి దానికి సంబంధించి కౌన్సిలింగ్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఇవ్వడం జరిగింది. చూడండి, ఈ విధంగా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అక్కడికి వెళ్ళి చేసుకున్న తర్వాత హెల్ప్ లైన్ సెంటర్లో మీకు అక్కడ క్యాండిడేట్ లాగిన్ ఐడి అయితే రావడం అయితే జరుగుతుంది. క్యాండిడేట్ లాగిన్ ఐడి మీ మొబైల్కి మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మీరు వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే మనము వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి పాసిబుల్ అయితే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్, ర్యాంక్, డేట్ ఆఫ్ బర్త్, ఈ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి జనరేట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. జనరేట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు పాస్వర్డ్ అయితే సెలెక్ట్ చేసుకోమని అయితే రావడం జరుగుతుంది. ఈ పాస్వర్డ్ అనేది మీరు కంప్లీట్గా ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి అలాగే మీకు నెక్స్ట్ ప్రాసెస్ చూసుకున్నా సరే మీకు కంప్లీట్గా ఈ పాస్వర్డ్ అయితే అవసరం ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ పాస్వర్డ్ అనేది గుర్తుండేలా సెట్ అయితే చేసుకోండి. పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి మళ్ళీ అదే పాస్వర్డ్ అనేది రీఎంటర్ చేసి మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఈమెయిల్ ఐడి ఇచ్చేసి ఇక్కడ మీరు సేవ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. సేవ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్ అయితే అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ మీకు ఏదైతే పైన క్యాండిడేట్ లాగిన్ బటన్ ఉందో దాని మీద క్లిక్ చేసి మీకు వెబ్ ఆప్షన్స్కి సంబంధించి డేట్స్ ఇస్తారని చెప్పాను కదా, మీరు ఆ డేట్స్లో మళ్ళీ మీరు ఇక్కడ మీ లాగిన్ ఐడి నెంబర్, అదేవిధంగా హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్, అలాగే డేట్ ఆఫ్ బర్త్, ఈ విధంగా మీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే వెబ్ ఆప్షన్స్కి సంబంధించి మీకు ఇక్కడ ఈ విధంగా విండో అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా కేర్ఫుల్గా చూడండి. గవర్నమెంట్ కాలేజీలకు సంబంధించి, ప్రైవేట్ కాలేజీలకు సంబంధించి, గర్ల్స్ కాలేజీలకు సంబంధించి ఈ విధంగా మనకు కాలేజీలకు సంబంధించి కలర్ కోడ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్కి సంబంధించి కూడా నేను నెక్స్ట్ మన ఛానల్లో ఏ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, మీకు మంచి కాలేజీలో సీట్ రావాలంటే అనేది డీటెయిల్స్తో వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. స్లాట్ బుకింగ్కి సంబంధించి కూడా సపరేట్ వీడియో కూడా చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్కి సంబంధించి పేజ్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు కింద మళ్ళీ మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. మీకు వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ డిక్లరేషన్ మీద టిక్ చేసి క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు డిస్ట్రిక్ట్స్, అదేవిధంగా లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు ఏ డిస్ట్రిక్ట్స్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలనుకుంటున్నారు అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఇక్కడ మీకు ఈ విధంగా కాలేజీలకు సంబంధించి కోడ్స్ మాత్రమే చూపిస్తుంది. ఇక్కడ గుర్తుంచుకోండి, కాలేజ్ ఫుల్ నేమ్స్ అయితే చూపించదు, ఓన్లీ కోడ్సే ఉంటాయి. కాబట్టి ఒకసారి కాలేజీలకు సంబంధించి కోడ్స్ అనేది కరెక్ట్గా తెలుసుకోండి. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ ఉంటుంది, ఆ తర్వాత ఆ కాలేజీకి సంబంధించి కోర్సెస్ అన్నీ కూడా చూపించడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అనేది మీరు ఏ కాలేజీలో ఏ కోర్సులో ఫస్ట్ వెబ్ ఆప్షన్ ఇవ్వాలనుకుంటున్నారు అనేది 1, 2, 3 ఈ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. కంప్లీట్గా వెబ్ ఆప్షన్స్కి సంబంధించి కూడా చెప్పాను కదా, నెక్స్ట్ మన ఛానల్లో వీడియో చేస్తాను. ఈ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చేసి సేవ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దీంతో కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత మీకు ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లో సీట్ వచ్చింది అనేది నెక్స్ట్ మనకు ఏదైతే సీట్ అలాట్మెంట్స్ అని ఉంటాయి ఆ డేట్ రోజు దాన్ని అనౌన్స్ అయితే చేయడం జరుగుతుంది. సీట్ అలాట్మెంట్స్ అనేది వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. కంప్లీట్గా మనకు అన్ని ఫేజ్లు అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. మీకు ఇంకా కౌన్సిలింగ్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.